guys and welcome back to our channel. It's me Ramya. ఈరోజు వీడియో ఏంటి అంటే జోలో చాక్లెట్ ఛాలెంజ్. సో ఇదిగో ఇదన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో అయితే జోలో చిప్ ఛాలెంజ్ అనేది ఉంది. అది ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. నాకైతే జోలో చిప్ అయితే అంతగా స్పైసీ అనిపించలేదు. ఆల్రెడీ మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో జోలో చాక్లెట్ ఎలా ఉంటుంది ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. మీకు ఈ జోలో చాక్లెట్ లింక్స్ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో లింక్స్ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఈరోజు వచ్చింది ఇంకా ఆర్డర్. మార్నింగ్ వస్తే నేను ఇప్పుడు ఈవినింగ్ అయితే వీడియో చేస్తున్నాను. చూడండి. సో మనకి జోలో చాక్లెట్ అనేది స్పైసీగా ఉంటుందో ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నేనైతే కూల్గా ఉండాలి అని చెప్పేసి ఇవైతే ఎమర్జెన్సీ పర్పస్ అయితే తెచ్చుకున్నాను. సో ఎలా ఉంటుందో ఇది యూజ్ అవుతుందో అవదో చూద్దాం. బేసిక్గా నేను ఏంటి అంటే స్పైసీగా ఎక్కువ తింటాను, స్పైసీ ఫుడ్స్. సో ఎలా ఉంటుందో ఏంటో అనేది చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడైతే మనం ఇదైతే ఓపెన్ చేసేద్దాం. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీరు ఎవరైనా ఇది ట్రై చేస్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అని చెప్పేసి. వావ్, సేమ్ జోలో చిప్కి ఎలా ఉందో ప్యాకింగ్ అలానే ఉంది ఇదంతా కూడా. ఇది ఫుల్ మెల్ట్ అయిపోయిందో ఏంటో తెలీదు. ఎలా ఉంది ఇదైతే ఇలా ఉంది. సో చూద్దాం మెల్ట్ అయిందే ఏంటి అని చెప్పి. ఆల్రెడీ ఇక్కడ ఉంది చింపుకోవడానికి. చూద్దాం. ఓ గైస్, స్మెల్ అయితే డైరీ మిల్క్ లాగా ఉంది. సేమ్ ప్రింట్. కొంచెం మెల్ట్ అయిపోయినట్టుంది. మేబీ ఇది తెలీదు ఎలా అయిందో. చూద్దాం మనం. ఓ మెల్ట్ అయిపోయేలా ఉంది గైస్. అంటే ఆ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అంతా పోయింది. ఎందుకంటే ఇది మార్నింగ్ తెస్తే ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టలేదు, అలానే వదిలేసాను. స్మెల్ ప్రింట్ డైరీ మిల్కే. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదన్నమాట. ఫుల్గా కనిపిస్తుందా క్లియర్గా మీకు? సో ఇది ట్రై చేయబోతున్నాము. ఎలా ఉంటుందో ఏంటో చూసేయండి. ఫస్ట్ మండుతున్నట్టుంది. జోలో చిప్ కంట ఇది కారంగా ఉంది. ఫస్ట్ ఇలా కొరికిన వెంటనే ఇంకా కారం చాలా. ఎక్కువ ఎంత కారంగా ఉంది ఇది. ఏదంత తేవా. జోలో చిప్ కంటే చాలా చూసారా, నిజంగా చాలా కారంగా ఉంది. చాలా చిన్న బైట్ అంతే. ఓ చూసారా ఫేసు. ఇంకా కుసుమ ట్రై చేస్తుంది అంటే ఇది చేస్తాను. కారం చాలా చిన్నది. నాకు ఈ సైడ్ బాబు ఎంత కారం నిజంగా. చూసారా మీరు నా ఈ సలం ఉందో? రైస్ తినాలనిపిస్తుంది అలాగా. అమ్మ బాబోయ్, చూడండి నా ఐస్ ఎలా అయిపోయావు.
గైస్ నిజంగా చెప్తున్నాను, ఎంత స్పైసీ అంటే అంత స్పైసీగా ఉంది. నేను ఏదో ఉంటుందిలే మామూలుగా ఉంటుంది, జోలో చిప్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అని అనుకున్నాను. వేరే లెవెల్ స్పైసీది. నేనే స్పైసీ చాలా అంటే చాలా ఎక్కువగా తింటాను స్పైసీ. అసలు చిన్న బయట చూడండి ఎలా ఉండేది అలా ఉంది, చూసారా? కనిపిస్తుందా? చాలా చిన్న బయట, దీనికంటే చిన్నది తిన్నాను. మాటలు ఆడలేకపోతున్నాను, మళ్ళీ మాటలు కూడా ఆడలేకపోయినంత స్పైసీ. ఇలా ఇలా ఈ సైడు అలా ఐస్, ఇక్కడ ఎలా ఐస్ ఏమైనా తినాలనిపిస్తుంది, ఇలాగా అంతలా ఉంది. చిన్నపిల్లలు అయితే అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే అంత స్పైసీగా ఉంది చాలా. మీరే చూసారా ఐస్ అది ఎలా అయిపోయిందో. నేను ఆల్రెడీ ఏమంటారు జోలో చిప్ది అయితే చేశాను, నాకు అది అంతగా స్పైసీ అనిపించింది. జస్ట్ తిని తర్వాత మన రియాక్షన్ ఇచ్చింది. జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నప్పుడే మనకు ఆ స్పైసీ అనేది రియాక్ట్ అయిపోద్ది. చాలా ఘోరంగా ఉంది ఇది మాత్రం. ఎవరు కూడా ట్రై చేయొద్దు. ట్రై చేసినా కూడా ఒకవేళ ఇలా కూలింగ్ ఏమైనా పెట్టుకోండి దగ్గరలో, ఎందుకంటే అంత టూ మచ్ స్పైసీగా ఉంది. ఎంత స్పైసీయో చాలా. ఆ చిన్న బయట కాలగా అయిపోయామంటే ఆ పెద్దది ఇంక తింటే మా అమ్మ మరగయ్య అయిపోతాం. నేను ఇంకా మిగిలింది ఉంది కదా, ఈ మిగిలిన దాంతో ఎవరికైనా ప్రాంక్ చేస్తాను. అది కూడా చిన్న చాలా 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 ఇంత దాంతో చేస్తాను, ఎందుకంటే చాలా టూ మచ్ స్పైసీగా ఉంది. అంతా చేస్తే అయిపోద్దాను. సో నాకు ఇప్పటికైతే కొంచెం తగ్గింది. ఇప్పుడు కూడా ఈ పైన ఉంటుంది కదా, ఫైర్ అయిపోతుంది మౌత్ అంతా కూడా ఆ కారంకి స్పైసీకి. సో వీడియో మొత్తం అందరూ చూడండి, అక్కడ స్కిప్ చేయకుండానా. సో మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.